నేను సరే నిన్న మాట్లాడుతూ రెడ్లు పనిచేస్తున్నాడు, ఈయన కోవట్టుగా వైసీపీ వాళ్ళు పనిచేస్తున్నాడు అన్నాడు. ఈ పావులు నాయసరావు ఏది ఇది సోకాల్ పావులు నాయసరావు కూడా నేను మాట్లాడిచ్చాడు కదా, వాడేదో దబక్కన వాడు అన్నట్టుగా మాట్లాడాడు. బలిచిన మాట్లాడవాక పావులు నాయసరావు చెప్తున్నా, బలిచిన మాటలు మాట్లాడవాక అంటే నేనేదో కామ్గా ఉంటాను అట్లా అన్న ఏం పర్లేదు అనుకుంటున్నావు చెప్తా. వాడు నాతో ఫోన్లో మాట్లాడాడు, ప్రమాణం చేయమని వాడి బిడ్డల మీద వాడు నాతో ఫోన్లో మాట్లాడి అది నేనేం చెప్పుంటా ఉన్నా, నేను నాదేముంది మధ్యవర్తిని, నేను పోయి ఇచ్చేదాని గురించి మాట్లాడాడు నాతోటి. వాస్తవం, నువ్వు మన వైసీపీకి పనిచేస్తానంటున్నావు కదా, ఇదే పావులు నాగేశ్వరరావు టీడీపీలో ఉన్నాడు కదా, వాళ్ళకి నేను ఆ గవర్నమెంట్లో నేను మినిస్టర్గా ఉన్నప్పుడు వాళ్ళ ఊరికి మా వాళ్ళ ఊరిలో వాళ్ళ ల్యాండ్లో పవర్ కావాలి, లైన్ కావాలంటే ఫ్రీగా ఇప్పించాను. పవన్ నాగేశ్వరరావు క్యాస్ట్ ఏంది? కమ్మాస్ కదా, టీడీపీ కదా. నేను అదే నిన్న మాట్లాడించిన అతనికే నేను సహాయం చేశా. చెప్పమనండి, ఇది కదా కరెక్టా కాదు. నేను ఒక పార్టీలో వైసీపీలో ఉన్నప్పుడు కూడా టీడీపీ సోదరులకి కానీ ఎవరికైనా ఎంతమందికి సహాయం చేసి ఉంటాను. ఎవరు వచ్చినా పార్టీని చూడలేదు నేను. ఎవరు వచ్చినా ఎవరు న్యాయం ఉంటే వాళ్ళు చేసేదానికి చేసి చెప్పాను. ఎందుకు నిన్న లింగారెడ్డి అని చెప్పాడు కదా, పేలమిట్ట లింగారెడ్డి వైసీపీ, ఆయనకి సపోర్ట్గా పోయి కలెక్టర్ దగ్గర మాట్లాడాను. నేను కలెక్టర్ దగ్గరికి మాట్లాడింది ఏంది సార్, ఇతను ఆ లింగారెడ్డి ఎవరు, నా చిన్నప్పటి నుంచి నా క్లాస్మేట్, పార్టీ కాదు ఆడ క్లాస్మేట్. అది ఒకవేళ పార్టీ ఏండొచ్చు, వైసీపీ ఏంటో కూడా ఇది కూడా చెప్పుతున్నా. నేను పార్టీలు ఎప్పుడు చూడలేదే, అందరినీ చూస్తున్నా. అతను ఏంటంటే ఇది చెప్పాడు, ఏదో డెత్ సర్టిఫికేట్ దొంగ సర్టిఫికేట్ ఇది పెట్టాడు ఇదని. ఎంత దుర్మార్గం అండి ఇది. ఒక స్నేహితుడు వచ్చి నన్ను అడిగితే నేను కలెక్టర్ దగ్గర తీసిపోయి కలెక్టర్ని అడగండి ఏం చెప్పాను, న్యాయం ఉంటుంది, ఏది న్యాయం ఉంటుంది చేయమన్నా, చూడండి పరిశీలించండి, న్యాయం చేయమన్నా. ఓకే, ఇప్పుడు లింగారెడ్డి మీద అభియోగం చేశాడు, ఇప్పుడు లింగారెడ్డి ఉన్నాడు, అతను చెప్పిన దానికి అతను సమాధానం చెప్పను. నాకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో అతని మీద కంప్లైంట్ చేశాను. కానీ పెట్టుకొని చేసుకొని 100 మంది సీఏని పెట్టుకున్న మార్చాము, 100 మందిని నా గవర్నమెంట్లో అప్పుడు నేను మినిస్టర్కున్నప్పుడు ఏంటంటే చేసాము. నాకేముంది, పెట్టుకో, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఉద్దేశంతో చెప్పాను. కానీ ఆ సీఏని పెట్టుకో, లేదా నెత్తి మీద పెట్టుకో, ఊరేగు అంటే ఇసుక అంటే దొల్లాడాలంట. నీచంగా మాట్లాడుతున్నావు నువ్వు. డబ్బులు తీసుకుంటా, ప్రజలు పాప ఇల్లు కట్టుకుంటానికి డబ్బులు తీసుకుంటా మాట్లాడుతావు నీచంగా. ఇసుకలో ఏం మాట్లాడతావు, ఎంత వల్గర్గా మాట్లాడతావు. మనుషులు సంస్కారం లేదా నీకు? సంస్కారమే లేదు నీకు. ఎంత వరస్ట్గా మరి ఇసుక ఈ రకంగా అమ్ముతుంటే మరి బాబు గారు దీని మీద స్పందించాలా, ఎంక్వైరీ చేయాలా, ఏం జరుగుతుందో. ప్రజలు మనకి ఇసుక ఫ్రీ అని చెప్పారు, మరి ఈ రకంగా ఇబ్బందులు అవుతున్నాయి. గ్రావెల్ అని చెప్పండి. ఈరోజు మళ్ళా పెళ్ళూరు గ్రావెల్ తోలుతున్నారు చెరువుల్లో నుంచి. ఇన్ని దుర్మార్గాలు చేస్తా ఏదో మాట్లాడతాడు. నువ్వు ఒంగోలులో ఉండి మాట్లాడు ఏదంటే ఏనంట పగలు రాత్రి కష్టపడుతున్నానంట. రాత్రిపూట ఏం కష్టపడుతున్నారో తెలుసు. 8 గంటలకి నువ్వు తలుపులు వేసేస్తావు, ఎవరు ల్యాండ్ వాళ్ళని పిలిపించుకుంటావు, కూర్చుంటావు, తెల్లారిన దాకా 3 దాకా మందు తాగుతుంటావు. ఇదే కార్యక్రమం నిద్రలేసాడు 11 అవుద్ది. ఎవరు ఒంగోలు అందరూ తెలుసు ఈ కార్యక్రమం. నేను మీరు అన్నట్టున్నారు కదా, మేము మీడియాలో ఎందుకు రావట్లేదు అని చెప్పి అంటున్నాడు కదా, మీడియాలో ఎందుకు రావట్లేదు, నేనేదో మిమ్మల్ని ఏదో మాట్లాడాలని అంటున్నాను కదా. ఉన్న విషయాలు రాయమని చెప్తున్నావు, తప్పే ఉందాడా? లేని అప్పుడు అన్నీ కూడా రాపించారు కదా, ఉన్నాయి రాయండి. ఇసుక నాకు సంబంధం లేదంటాడు. మరి 5,000 ఇసుక చచ్చిపోతున్నారు ఆడ జనాలు డబ్బులు కట్టలేక.
బియ్యం ఏం చెప్పండి, ఇది కాదా చెప్పమనండి అన్నాడు కదా. కాణిపాకం అని రమ్మనండి, చెప్పమనండి, ప్రమాదం చేయమనండి. కొత్త ఏమన్నా ఉన్నాయంటే పోయినసారి అన్నీ మాట్లాడారు, పోయినసారి అన్నీ వివరణ ఇచ్చా. ఇప్పుడు మళ్ళా దాన్నే ఇవాళ మళ్ళా మాట్లాడాడు. దీంట్లో ఏంటంటే నేను ఒకటి కూడా చెప్తున్నా, క్యాసెట్ ఒకసారి రికార్డ్ చేసుకోమనండి, వచ్చినప్పుడల్లా క్యాసెట్ వినిపించిపోతే సరిపోద్ది. మొదటి పాయింట్, మురళి గురించి ఏదో మాట్లాడాడు. మురళి అనే వ్యక్తి, ఇంకొక అతను లాయరు ఫయాజ్ అని చెప్పేసే వ్యక్తులు ఇద్దరు కూడా మా మీద వ్యక్తిగతంగా రాసి ఉత్తరాలు ఆకాశరామని ఉత్తరం రాస్తే దాన్ని పోలీసు వాళ్ళు పట్టుకొని వాళ్ళు ఎవరు చేశారు ఏందనేది వివరంగా ఆ రోజు వాళ్ళు స్టేషన్లో కూడా ఒప్పుకొని టైప్ చేయించింది కూడా అద్దంకిలో టైప్ చేయించాం అని అతను కూడా తీసుకొస్తే వీళ్ళిద్దరేనండి వచ్చిందని చెప్పేసి ఆ టైప్ చేసే అతను కూడా చెప్పడం జరిగింది. దాని పూర్వకంగానే కేసు పెట్టారు. కేసు పెట్టిన తర్వాత అతను 5 నెలలు ఇతను కాపాడుకుంటా అతను ఖర్చులకు డబ్బులు ఇస్తా ఈరోజు మళ్ళా వచ్చేసి మా కార్యకర్త అతను ఇబ్బంది పెట్టారని మాట్లాడతాడు. సిగ్గుండాలి కొంచెం అన్నా కూడా. ఇంట్లో వాళ్ళ మీదను ఆయన ఇష్టం వచ్చినట్టు రాస్తూ ఉంటే ఇతని మీద రాపియాలంటే పుస్తకాలు సరిపోతాయి. నేను కూడా కూర్చొని రాపియమంటే రాపిస్తా, నాకేం జనం లేకలేదు, లేకపోతే ఏమీ లేదు. ఇతను చేసిన పనులన్నీ కూడా రాయాలంటే ఎన్ని ఉన్నాయి. కావాలని చెప్పేసి వాడెవడో రాస్తే వాడి మీద పెట్టుకొని వాడి పోలీస్ స్టేషన్కి తీసుకొస్తే 6 నెలలు అక్కడ ఉండేసి యాంటిసిపేట్ తీసుకొని వస్తే దానికి 41 నోటీస్ ఇచ్చారు. అంటే పోలీసు వాళ్ళు మళ్ళీ క్రాస్ చెక్ చేయరా, ఎందుకు చేసావు, ఎవరి ద్వారా చేసావు, ఏం పని జరిగిందని. దానికి కావాలని చెప్పేసి ఆయన పేరు చెప్పమన్నాడని చెప్పేసి సిఐ ఒత్తిడి చేశాడని చెప్పేసి కావాలని పోలీసుల మీద బ్లేమ్ చేస్తాడు. ఆల్రెడీ వాళ్ళు ఎంక్వైరీ చేసేటప్పుడు కూడా వాళ్ళు రికార్డు పెట్టుకొని ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే టార్గెట్ ఏంటంటే ఆ సిఐని మార్చాలి. ఆ సిఐని మార్పిచ్చేసి అన్ని పేపర్లో నా వల్ల మారాడు, నేనంత తోపుని అని చెప్పేసి ఆయన చూపించుకోవాలి. అందుకని చెప్పి ఆ ఉద్యోగస్తుల మీద పెట్టడానికి ఈరోజు కావాలని సిఐని ఒక టార్గెట్ చేసి సిఐతో మాట్లాడుతున్నాడు. కాబట్టి నేననేది ఏంటి అంటే అతను ఆల్రెడీ రాశాడు, తప్పు చేశాడు, నువ్వు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నావు? నీకు అసలు సంబంధం లేకపోతే నువ్వు ఎందుకు చేస్తున్నావు? పైపెచ్చు మా కార్యకర్తకి అన్యాయం జరుగుతుందని చెప్పేసి కావాలని చెప్తావే. మీ కార్యకర్త అయినా ఎవడైనా తప్పు చేస్తే తప్పే కదా. మా మీద పోయినసారి ఎన్ని కేసులు పెట్టారు? 79 కేసులు పెట్టారు. వీళ్ళంతా మనుషులు కాదా? ఒక్కొక్కరి మీద 79 కేసులు. ఆడోళ్ళను కొట్టించాడు, నా మీద 18 కేసులు పెట్టించాడు. అదేవిధంగా రిమాండ్కి పంపించారు, 18 మంది రిమాండ్కి వెళ్ళారు. అతను నీతుల గురించి మాట్లాడతాడు, మళ్ళీ అదేమంటే పొత్తు అంటాడు. నాకు పొత్తుతో ఇప్పుడు నేను మాట్లాడేదంతా సంబంధం లేదంటాడు. అతను ఏమనుకోవాలి నాకు అర్థం కావట్లా. వయసు పెరిగిందో ప్రెస్టేషనో ఎల్లుండి ఏదో జిల్లా పోస్ట్ ఏదో వాళ్ళ కొడుకు అడిగాడంట, దాన్ని ఇస్తారో ఈరో ఇవన్నీ పెట్టుకొనటం, రావటం, చుట్టం చూపుగా రావటం, ఏదో ఒకటి మాట్లాడటం, వెళ్ళటం. ఎంత అయ్యిందండి ఇది? విత్ ఎవిడెన్స్ కెమెరాలు ఉన్నాయి మా దగ్గర, అన్నీ ఉన్నాయి. ఎందుకు గమ్ముకున్నాం మేము? చేత కాకున్నామా? ఇవన్నీ ఎట్లా కొట్టారు అందరినీ మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఉండే వాళ్ళకి కూడా ఏ రకంగా కొట్టారు, హాస్పిటల్లో ఉన్నప్పుడు ఏ విధంగా దౌర్జన్యం చేశాడు, చేసి ఇవన్నీ చేశారు. రిమ్స్ మన మోహన్ని రిమాండ్కి వెళ్ళారు, ఆడవాళ్ళని కొట్టించారు, అన్నీ చేసి వాళ్ళేందో అతని మీద మాట్లాడారు. అతను ఒప్పుకున్నాడు, అతను ఒప్పుకొని నేను రాసామని చెప్పేసి ఒప్పుకుంటే అతను వచ్చి వాళ్ళు ఇంట్రాగేషన్ చేసుకోవడానికి కూర్చోబెడితే అతని మీద ఒక చెయ్యేసారా? ఫుడ్ కూడా లేదంట, పాపం అల్లాడిపోయాడు ఇతను. హైదరాబాద్ నుంచి క్యారేజీ పంపించేది, రేపు ఇతని మీద కూడా రాపిస్తాం, ఏం చేస్తాడంటున్నా నేను. ఇది సంస్కృత? పార్టీ మారాడు కాబట్టి సరిపోయింది, లేకపోయింటేనా అందరు అబ్బా కొడుకులు ఇద్దరిని లోపల వేసి ఉండేవాడు నేను. నువ్వు ఏడే ఉండరా స్వామి, నువ్వు ఏడే ఉండి ఏదైనా ప్రజలు ఇబ్బంది వస్తే నువ్వే చూడు, ఏదైనా ఉంటే నిలదీ అని చెప్పి నేను 1000 సార్లు చెప్పా.